కలనన్ పుత్రులు కూలగా పరమ దుఃఖం బందుచున్ దీనతన్ విలపించెందితి భర్త కాశ్యపునికి వినిపించే వృత్తాంతమున్ బలవైరిన్ వధింప జాలిడి సుతున్ వాంఛింతు మచ్చోకమున్ తొలగంచేయుమనంగ ఆతడు సుపుత్రు గోర్పగా ఇట్లనెన్ ఆ తపముంజేయుము వేయి వర్షములు శుద్ధ ప్రీత చిత్తముతో ఎప్పుడు బుద్ధ శుచి ప్రవర్తనముతో ఇష్టము సిద్ధించు నీకపుడే శక్రుని చంపజాలు సుతుడు ఊహాతీత వీర్యుండు నా తపనున్ బోలెడివాడు పుట్టునుదితి తచ్చోక విచ్చిత్తికై ఆ సతితో అట్లని కాశ్యపుండు తన హస్తస్పర్శ ఓదార్చి ఆతతమోదమ్మును గూర్చి ఆయముకు చింతం తీర్చియే గంగా మౌని తపశ్చర్యకు సాధ్వియైన దితియిన్ నిశ్చింతతో చేరే సంతత దీక్షాన్వితయై కుశప్లవనమన్ ధాత్రిల్ తపశ్చర్యకై ఆగా అమలాత్మం దితి దీక్ష నుండగా సహస్రాక్షుండు విచ్చేసి ఆయమకుల్ సేవలు చేయసాగే కపట వ్యాపార పారీణుడై శ్రమతో అగ్ని కుశాది వస్తు తతులల్ సామగ్రిగా తెచ్చి ఇచ్చు మహత్ప్రీతిని పాద సంవహనము స్తుత్యముగా చేసెడు వనిత తపించు తరివేయి వత్సరములు పూర్తి అగుటకు 10 వర్షములకు ముందు పలికె నీ రీతి ఇక దశాబ్దము గడువ నీవు సోదరుగాంతువు నిజము శక్రా ఆగా కోరిమి నీపితన్ సుతుని కోరి భజించితి పాకశాసన తీరును నీదు కోరిక నుతింగను రీతుల 1000 వర్షముల్ ఘోర తపమ్ము సేయగను గొప్ప కుమారుడు కల్గునల్చు నోరార వచించెనాతడు ఇక హర్షము కల్గు సుతోదయం మగున్
ఆ ఆ ఆ ఆ మూడు లోకాలను జయించు పుత్రుగాంతు వానిని ఒప్పింతు నీ తోడవరలునట్లు నీవును ఆతడు సఖ్యతల్ నిఖిల లోకములను పాలింపనగు పరిపూర్ణముగను అనుచున్ నిద్రను పొందెను ఆ ముదిత మధ్యాహ్నమునన్ నిల్పెగాదన పాదముల మస్తకమ్మునట వెచ్చస్తమ్ముగా పాకశాసనుడంతన్ దిది చూచినాడ శుచిగా సయ్యాతలమ్మందు మానిని దేహమున దూరి గర్భమును ఖండిల్చెల్ వెసల్ సప్తధాగా ఆ ఆ ఆ వాడిగనున్న వజ్రమున వాసవుడు ఆదితి గర్భమున్మదిన్ కీడుగా నెంచి చీల్చుతరి కేకలు వేయుచు బాధతోడ తానేడువసాగే గర్భము అప్పుడు ఇంద్రుడు మారుద అంచు పల్కగా వీడుము చంపవద్దనుచు వేడినది ఆదితి పాకశాసను ఆ ఆ తెలివిన్ పొందిన దైత్యమాత అటు ప్రార్థింపంగ శక్రుండిటుల్ పలికెన్ నీ వసుచిత్వమున్ గనుటచే త్వద్గర్భపిండమును ఆకులతన్ ముక్కలు చేసినాడ జననీ కూర్మిన్ననుగాంచి నిశ్చల బుద్ధిన్ క్షమింపుమమ్మ కరుణాస్వాంత నమస్కారము ఆ ఆ ఆ అని శక్రుడన దైత్యమాత అనెను ఆయా కండలుగాంచి వేదనతో వాసవ తప్పునాది యశుచ్యుత్వ ప్రాప్తి సుప్తి ప్రియల్ తనయుల్ వీరలు నాకు ఏడుగురు వాతస్కంధులై నాకమందున వర్తింతురుగాక మారుతులనల్ దుష్టిల్ సురోత్తంసులై ఆ